ఇక నెల్లూరు జిల్లా వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీపీగా కొనసాగినటువంటి మోహన్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ అవిశ్వాసానికి 8 మంది ఎంపీటీసీలు మద్దతు తెలిపారు. ఇక టీడీపీ నుండి బరిలో ఉన్నటువంటి వనిపెంట హైమావతి వైపు ఎంపీటీసీలు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు తమ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఓటు వేయడానికి వెళ్తున్నటువంటి 5గురిని టీడీపీ నేతలు అడ్డుకున్నారని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. వాళ్ళు మీ వాళ్ళు ఉన్నారు సార్, ఎర్రకారులో పోయారు. మా వాళ్ళు ఎవరు మీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఎవరు కిడ్నాప్ చేసి ఎలక్షన్ లేని ఆ మహిళలని కూడా చూడకుండా లాగి కత్తితో ఏదో పొడిచారు ఆమెని. చూడు ఎంత నెత్తురు గారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, ప్రస్తుతం వింజమూరు ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వైసీపీ అధికారులు సంబంధించిన నాయకులు ఏమంటున్నారు? టీడీపీ నాయకులు ఏమంటున్నారు? సాయిరామ్, మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎంపీపీకి సంబంధించినటువంటి ఎన్నికలు కొన్ని ప్రాంతాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయా ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సంబంధించినటువంటి వింజమూరు ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి కొంత హైడ్రామా అయితే కొనసాగిందని చెప్పుకోవాలా. ఇటు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి 5గురు ఎంపీటీసీలు ఈరోజు ఎన్నికల్లో పాల్గొనేందుకు వస్తుండగా టీడీపీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వారు కిడ్నాప్ చేశారంటూ కూడా బహిరంగంగా కూడా అధికారుల ముందు వాళ్ళు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఉదయగిరి నియోజకవర్గం సంబంధించినటువంటి కాకర్ల సురేష్ ఎమ్మెల్యే అక్కడే ఉండడం జరిగింది. అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్గా కూడా ఎన్నికల అధికారిగా కూడా నిర్మలతో పాటు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కూడా హాజరయ్యారు. ఈరోజు దాదాపు వింజమూరు ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి 12 మంది ఎంపీటీ ఎవరైతే 12 మంది సభ్యులు ఉన్నారో దాంట్లో దాదాపు కూడా 6 మంది సభ్యులు టీడీపీ మద్దతు ఇవ్వడంతో ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి మరో 4 ఎన్నికలకు రావడం జరిగింది. ఎవరైతే హైమావతి టీడీపీ మద్దతుదారైనటువంటి హైమావతి వైపు 6 మంది మద్దతు ఇవ్వడంతో ప్రస్తుతం ఎంపీపీగా ఆమెను ఎన్నుకోవడం జరిగింది. దాదాపు కూడా ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా అయితే కొనసాగిందని చెప్పుకోవాలా. ఎవరైతే కొంతమంది ఎంపీటీసీలు ఎన్నికలకు వస్తున్నటువంటి సమయంలో గతంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నటువంటి ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో వారు లాస్ట్ టైంలో కొంత డబ్బులకు అమ్ముడుపోయారు వైసీపీకి అంటూ కూడా వాళ్ళు మండిపడడంతో కొంత అక్కడ హైడ్రామా అయితే కొనసాగింది. ఎందుకంటే కారులో వాళ్ళని ఎక్కించుకోకపోవడం, వారితో మంతనాలు జరగడం, అదేవిధంగా టీడీపీ వాళ్ళు ఏదో ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళని కిడ్నాప్ చేశారంటూ కూడా వైసీపీకి చెందినటువంటి ఎంపీటీసీలంతా కూడా అక్కడ కొంత వాగ్వాదం పోలీసులతో చోటు చేసుకుందని చెప్పుకోవాలా. మరి అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయం వద్ద కూడా చాలాసేపు వరకు కూడా అక్కడే వాళ్ళు బయట బాయ్కాట్ చేయడం జరిగింది. మేము ఈ ఎన్నికల్లో పాల్గొనడం ఇది చాలా వరకు కూడా నిష్పక్షపాతంగా జరగట్లేదని చెప్పి కూడా ఎంపీటీసీలంతా కూడా ఆవేదన చెందడం జరిగింది. అయితే మోహన్ రెడ్డి పై అవిశ్వాసం ఏర్పాటు చేసేందుకు ఈ యొక్క ఎంపీపీ ఎన్నికలు జరుగుతుండగా ఆయనే గైహాజరయ్యారు. మరి కొంతమంది రావడం జరిగింది. ఎవరిపైన కేసులు నమోదయ్యాయా? ఖచ్చితంగా ఏదైతే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్త వాతావరణంలో పోలీసులు ఎక్కడికెక్కడ కూడా ఎవరైతే ఇటు వింజమూరు ఎంపీపీకి సంబంధించిన ఎన్నిక ఇప్పటికే ఆల్రెడీ ముగిసిందని చెప్పుకోవాలి. ఈ ముగిసినటువంటి సందర్భంలో హైమావతి ఎవరైతే ఉన్నారో హైమావతిని ఎంపీపీగా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎవరైతే ఓవర్ యాక్షన్ చేశారో, ఎవరైతే ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడానికి కారకులయ్యారో వారి మీద కేసులు నమోదు చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా ఈరోజు వింజమూరుకు సంబంధించినటువంటి ఎంపీపీ ఎన్నిక ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కూడా సజావుగా దగ్గరుండి కాకర్ల సురేష్ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన సజావుగా పూర్తి చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎవరైతే ఎన్నికలకు వస్తున్నారో, ఎవరైతే ఎన్నికకు వస్తున్నటువంటి వారు వైసీపీ అయిండొచ్చు, టీడీపీ అయిండొచ్చు, ఎవరు కూడా వాగ్వాదం చోటు చేసుకోవద్దు, దయచేసి అందరూ కూడా లోపలికి రండి, ఎవరికి మెజార్టీ ఎక్కువ ఉంటుందో వారే ఎంపీపీగా కొనసాగుతారంటూ కూడా ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈరోజు ఉదయం 11:50 12:10 దాదాపు కాసేపటి క్రితమే ఎంపీపీ ఎన్నిక పూర్తయింది. దానికి టీడీపీ మద్దతు
మద్దతుదారైనటువంటి ఎవరైతే ఇటు టీడీపీ నుంచి వచ్చినటువంటి హైమావతి ఎవరైతే ఉన్నారో హైమావతిని ఎన్నుకోవడం జరిగింది. దాదాపు 12 మంది సభ్యులు ఉండగా దాంట్లో 10 మంది హాజరయ్యారు. మరో 2 సభ్యులు గైహాజరయ్యారు. అందులో మోహన్ రెడ్డి ఉదయం నుంచి కూడా కనపడలేదు. మరో వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ కూడా వైసీపీ కొంత ఆందోళన చెందింది. మరో 10 మందిలో 6 మంది మద్దతుదారులు టీడీపీకి సంబంధించి హైమావతిని ఎన్నుకోవడంతో ఒక్కసారిగా కూడా ఇంజమూరు ఎంపీపీగా హైమావతిని ఎన్నుకోవడంతో ఒక్కసారిగా టీడీపీలో ఆనందోత్సవం అయితే కొనసాగుతుంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ దీని కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు పునాది వేస్తా ఉన్నారు టీడీపీ అంటూ కూడా కొంత బయట అటు పోలీసుతో వాగ్వాదం చేసుకుంది. అదేవిధంగా నాయకులతో కూడా వాగ్వాదం చేసుకుంది. మమ్మల్ని కిడ్నాప్ ఎలా చేస్తారంటూ కూడా మాట్లాడడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే కిడ్నాప్ అయినటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి గతంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు, కొంత అమౌంట్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి బహిరంగంగానే చర్చ జరిగింది. ఏదేమైనా కూడా ఈరోజు ఎంపీపీ ఎన్నిక ఏదైతే ఉందో అది ఉద్రిక్త నడుమ అయితే జరిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంపీపీ ఎన్నిక పూర్తయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఇంజమూరు ఎంపీపీగా హైమావతిని ఎన్నుకోవడంతో కాస్త అక్కడ ఇటు టీడీపీలో కొంత ఆనందోత్సవం కనబడతా ఉంది. బయట 144 సెక్షన్ ఉండటంతో పోలీసులు ఏదైతే ఎంపీడీ కార్యాలయం బయట ఉన్నటువంటి ఏదైతే 144 సెక్షన్ ఉందో అక్కడ వరకు ఎవరిని కూడా కార్యకర్తలు రానియలేదు, ఎవరిని కూడా ప్రజలను రానియకుండా దగ్గరుండి కూడా పూర్తి స్థాయిలో ఎన్నికనైతే జరిపారు. చాలా చోట్ల కూడా ఒక ఉద్రిక్త అయితే నడిచింది. టీడీపీ వర్సెస్ వైసీపీ కొనసాగింది. వైసీపీ నాయకులు కొంత ఆవేదనకు గురయ్యారు, కొంత టీడీపీకి సంబంధించినటువంటి నేతలపై కూడా మండిపడినట్టు జరిగింది. ఏదేమైనా కూడా ఎంపీపీ ఎన్నిక పూర్తి స్థాయిలో సజావుగా పూర్తి చేశారని మాత్రం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నరేష్.